ఇక్కడ సెన్సరీ స్టిమ్యులై ఇస్ నీడెడ్. వాళ్ళకి లోపల అట్లనే ఉండి బోర్డమ్, సెన్సరీ డిప్రైవేషన్, డల్, గ్రే, బోర్, మోనోటోనస్ ఇవన్నీ అనిపించి పీప్ అవుట్ అంటే బయటికి తొంగి చూసి అదేంటో చూసి ఎంజాయ్ చేయాలి, సెన్సరీ స్టిమ్యులేషన్ కావాలి అన్నట్టు ఉంటుంది వీళ్ళకి ఐడియా. ఇంకా ఇక్కడ వీళ్ళకి ఎక్కువ 2 వరల్డ్ థీమ్స్ అనేటివి మనం చూసాం. అందుకోసమే వివిడ్ ఇమాజినేషన్స్, ఫ్యాంటసీస్ ఇవన్నీ వస్తాయి. వాళ్ళకి బాగా బర్డెన్, డల్, గ్రే ఇలాంటివి వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకోవడానికి వాళ్ళు క్రియేట్ చేసుకొని ఉండే వరల్డ్ డిఫరెంట్. అక్కడ అన్ని ఫుల్ ఆఫ్ ఇమాజినేషన్స్, ఫ్యాన్సీస్ అవన్నీ ఉంటాయి. వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హాలీవుడ్ మూవీస్ కనుక చూస్తే అవన్నీ ఉంటాయి డిజ్నీ ల్యాండ్స్ లేదా హారర్స్ ఉంటాయి. ఏది రియలిస్టిక్ కాదు, అన్ని ఫిక్షనలే ఉంటాయి. ఇంకోటి డాన్సింగ్ అనే థీమ్ కూడా చూస్తారు. డాన్సింగ్ లో ఏంటి లైక్ సూఫీ డాన్సింగ్. ఇక్కడ ఏంటంటే వరల్డ్ నుండి కట్ అయిపోయి వాళ్ళలో వాళ్ళు ఎన్గ్రోస్ అంటే అబ్జర్వ్ అయిపోవడం. ఇక్కడ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హయ్యర్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్. సబ్ క్లాస్ 2 లో కాన్ఫ్లిక్ట్. These people are surrounded by walls, which gives the idea of being enclosed in a space, which could cause sensory deprivation. So they feel to come out, they feel it as burden, pressure, grey, dull, and they want to come out and want sensory stimuli. ఈ సబ్ క్లాస్ 2 లో వచ్చేసి ఆర్డర్స్ ఆర్టికల్స్, హెమామిలిడే, జుగ్లాండెల్స్, మైరికెల్స్, ఫాగిల్స్. ఆర్డర్ ఆర్టికల్స్ లో వచ్చేసి అర్టికేసియే, కెనాబినేసియే, అల్మేసియే, మొరాసియే, సిక్రోపేసియే. పై నుండి కిందికి వచ్చే వరకు కూడా డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఆర్టికల్స్ నుండి సిక్రోపేసియాకి డౌన్వర్డ్స్ వచ్చినప్పటికీ పైన షోప్స్ ప్లాంట్స్ ఉంటాయి, కిందికి వచ్చేటప్పుడు బిగ్ బిగ్ ట్రీస్ అయిపోతాయి. ఇక్కడ ట్రీస్ బిగ్ బిగ్ అయిపోయినప్పటికి కూడా అవి వల్నరబుల్ గా ఉంటాయి. వల్నరబుల్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈ ట్రీస్ కి ఒక ఫ్లవర్స్ అనేవి డౌన్వర్డ్ ఫేసింగ్ గా ఉంటాయి, అప్వర్డ్ ఫేసింగ్ గా ఉండవు. ఫస్ట్ అర్టికేసియా చూసుకుంటే ఇది సిమిలర్ గా సబ్ క్లాస్ 1 థీమ్ అనేది ఎక్కువగా ఉంటది. ఎందుకంటే అప్పుడే ట్రాన్సిషన్ లో సబ్ క్లాస్ 1 నుండి సబ్ క్లాస్ 2 లో వచ్చిన ట్రాన్సిషన్ లో ఫస్ట్ ఫ్యామిలీ. ఇది సిమిలర్ గా కార్బోవెజ్ లా ఉంటది, కార్బన్ థీమ్ లా ఉంటది. అది బికాస్ ఆఫ్ ఫుడ్ చైన్. ఏంటంటే ఇన్సైడ్ సఫోకేషన్, వాంట్ టు మూవ్ అవుట్. ఇక్కడ ఏంటంటే ఇష్యూస్ అనే ట్రైఫిల్ ఉంటాయి. ఆ ట్రైఫిల్స్ కి వాళ్ళు ఓపెన్ అండ్ షట్ థీమ్ ని చూపిస్తారు. ప్రిమిటివ్, వీక్, నో పవర్, అన్ప్రిపేర్డ్నెస్ అనేది ఇక్కడ చూస్తాం, స్మాల్నెస్. వెరీ గుడ్. ఇక్కడ అందుకే అలర్జీస్ ఎక్కువగా ఉంటాయి ఇందులో. కనెక్షన్ అండ్ డిస్కనెక్షన్ థీమ్ అనేది చూస్తాము. దే డోంట్ వాంట్ టు మూవ్ అవే. తర్వాత వచ్చేసి కన్నాబినేసి, ఇవి కూడా షర్ప్సే, ప్రిమిటివ్. ఇక్కడ కూడా ఇన్ అండ్ అవుట్ థీమ్ అనేది ప్రామినెంట్ గా చూస్తాము. ట్రైఫిల్స్, అగ్రవేషన్, దే వాంట్ టు కమ్ అవుట్. ద థీమ్ ఆఫ్ 2 వరల్డ్స్, దే కెనాట్ స్టే ఇన్ అ క్లోజ్ రూమ్ ఇన్ అ క్రౌడ్. పైనుండి ఆర్టికల్స్ నుండి కిందికి వస్తుంటే రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది, బిగ్ ట్రీస్ అయిపోతుంటాయి. వాళ్ళ డెవలప్మెంట్ అనేటివి కూడా మనం చూస్తుంటాం ఇక్కడ. నెక్స్ట్ అర్టికేసీలో ఉన్న నెక్స్ట్ అల్మేసియాలో ఏంటంటే దే ఫీల్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దర్ ఫ్యామిలీ అండ్ బిజినెస్. హార్టీగా ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. కానీ వాళ్ళ అదర్ హ్యాండ్ వచ్చేసి వాళ్ళు ఏమనుకుంటారంటే నన్ను వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, నాకు అప్రిసియేషన్ లేదు ఈ ఫ్యామిలీకి చేయడం వల్ల అన్న ఫీల్లో ఉంటుంది. సో దే వాంట్ టు మూవ్ అవుట్. అది ఆ అప్రిసియేషన్ అవి లేకపోవడం వల్ల వాళ్ళకి బర్డెన్ లాంటి ఫీలింగ్ వస్తుంది. ఈ ఎల్మేసియాలో ఉన్న లేదు అంటే సారీ టు ఇంటరప్ట్ యూ. yes sir.
ఉల్మేసియే మొరాసియేలో ఈ డిఫరెన్షియేషన్ మొన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఎందుకో అది మళ్ళీ నువ్వు కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్గా చెప్పావు. మొరాసియేలో ప్లాంట్స్ ముఖ్యంగా ఫిగ్స్ అండ్ ఫైకస్ మనకు ఉండేటువంటి ప్లాంట్స్. సో అక్కడ ఇన్ఫ్లోరెసెన్స్ ఇన్వర్డ్గా ఉంటుంది. ద ఫ్లవర్స్ డజంట్ వాంట్ టు గెట్ ఐడెంటిఫైడ్. అంటే ఏదైతే ఒక ప్లాంట్కి అత్యంత ముఖ్యమో అత్యంత ఐడెంటిఫైడ్గా ఉండేటువంటి లక్షణం ఉంటుందో మొరాసియాలో అది కూడా ఇన్వర్టెడ్గా ఉంటుంది. సో లైక్ ద పీపుల్, however big, however large the trees are, the inflorescence is inside. So these moraceae plants are a little bit evaluated as compared to Cannabinaceae and Urticaceae, but they still doesn't want to get identified, and there is a lot of separation theme. So much pathologies are seen in this transition zone, especially in the young females, where they have to adapt from a period of adolescence or youth to a period of motherlyhood, or a period of adolescence to wife zone. So this is the idea where we can see most of these moraceae pathology will be began. The separation is a big theme for moraceae, whereas ulmaceae, సార్ ఇది రివర్స్ లో ఇచ్చారు, అందుకని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఉల్మేసియే ఫస్ట్ వచ్చింది, బట్ మొరాసియే ఈజ్ మోర్ ఇమెచ్యూర్ దాన్ ఉల్మేసియే. ఇన్ ఉల్మేసియే వాట్ హ్యాపెన్స్ ఈజ్ పీపుల్ బిగిన్ టు ట్రై టు మేక్ challenges or try to meet challenges. It is not a complete idea of responsibility. It is not a complete idea of identity. As we see in the next order Hamamelis, where the people has this idea of identity. When we see the materia medica, ivala ade manam cheppukuntam, the materia medica of Hamamelis, all these things are cropped up. The idea is they yearn identity, they crave the identity. So the transition is not towards the responsibility. The transition is that the moraceae, the Cannabinaceae, Urticaceae are immature. They are affected by separation. The idea and the response is in and out, here and nowhere. The borders are weak. The pathologies will begin to show in this zone of separation. The inner thing is compressing, boredom, the window idea, wants to go out, wants to get out. It is not for the stability they want to get out, but it is the inner pressure or the sensory deprivation that is makes them to have a window, have to see the external world, but even that is again affecting them. Most of these second subclass people has this idea, even in Hamamelis also. You see more in Juglandels, that whenever they go out for shopping or something, they want to go out for shopping. బయటికి వెళ్ళాలని ఉంటుంది, కానీ బయటికి వెళ్ళి వచ్చేసరికి తలపోటండి బాబు, ఈవేళ మార్కెట్కి వెళ్ళాను, బయటికి వెళ్తే చాలు తలపోటు. They will definitely give you this idea. Most of these first and second subclass people, they have a little bit this idea, but mostly మనం ఏంటంటే మనకి బయటికి వెళ్ళి వచ్చారంటే మన రొటీన్ డ్రగ్స్ ఆలోచిస్తాం. బట్ వాట్ ఈస్ దట్ థింగ్ దట్ ఈస్ మేకింగ్ దెమ్ టు గో అవుట్ అండ్ అగైన్ గెటింగ్ ఎఫెక్టెడ్ వెన్ దే గెట్ అవుట్, అది కూడా మనం చూడాలి. సో మనం చాలా క్లియర్ కట్గా ఇచ్చాం లాస్ట్ 2 క్లాసెస్లో.
అందుకనే గబక్కన మనం యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్ చదివేయకూడదు. మనం విన్నది ఒక ప్రత్యేకమైన నోట్స్ రాసుకోవాలి. నేను ఎన్ని రోజుల నుంచో చెప్తున్నాను, మరి ఎంతమంది మనకేం వీడియోలు ఎవరో ఆన్ చేయరు కాబట్టి తెలియదు అసలు రాసుకుంటున్నారో లేదో. మీకు సపరేట్గా ఒక నోట్స్ ఉండాలి. ఇదిగోండి, ఇది చూడండి, నేను ఇది సార్ నాకు ఇచ్చినటువంటి నోట్స్, ఇది నేను రాసుకున్నటువంటి నోట్స్. మీకంటూ సపరేట్గా ఒక నోట్స్ ఉండాలి. అంటే వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మక్కి మనం దింపేయకూడదు. సో ది ఐడియా ఈజ్ the Morassier doesn't wants to get identified. The Ulmacier people has this idea at least to try to meet the challenges. There is an effort in Ulmacier. The effort is absent in Morassier. And the effort intensifies in Hamamelis and Hamamelisdaceae, where the effort shows, yeah, I did my effort, now I want respect. The responsibility theme which is shown a little bit in Ulmaceae is seen more in Ulmus campestris. It is not the idea of responsibility but the idea of control, because the Ulmus campestris has this idea of cancer miasm. The Ulmus procera, when we see the materia medica, we see the psychotic miasm. The same species has a different structure, and whenever in the cases you see a little bit of this Ulmaceae features where there is some effort in making challenges, and when we study the pathology, if the pathology is towards the cancer miasm, or if the pathology is towards psychotic miasm, or the pathology is more in syphilitic miasm, depending on that you can select the drug from Ulmus campestris, Ulmus procera, Ulmus fulva, etc. Adi idea. Sorry to interrupt, Divya, because that is most important. The idea is not about the responsibility. The idea is more about this idea that there is an effort in meeting the challenge, whereas the separation is a big threat for the Morassier. No idea of separation is cannabinaceae, right? Okay. Okay, continue, Divya. Thank you, sir. Ulmaceaeలో వచ్చే వరకు రెమెడీస్ ఉల్మస్ గ్లాబ్రా, ఉల్మస్ అమెరికానా, ఉల్మస్ ప్రోసెరా, ఉల్మస్ ఫ్లూవా, ఉల్మస్ మైనర్, ఉల్మస్ కంపెస్ట్రిస్. మొరాసియేలోకి వచ్చే వరకు రెమెడీస్ ఫైకస్ డ్రూపేసియే, ఫైకస్ డిజోసా, ఫైకస్ క్యారికా, ఫైకస్ పెట్రూసా, ఫైకస్ Antiatrix toxicaria, Morus nigra, Ficus macrophylla, Brosimum acutifolium, Brosimum gaudichaudi. Cannabis వచ్చే వరకు Cannabiaceae, Cannabis indica, Cannabis sativa. అంతే సార్. Very good, Divya. A brief summary of the entire second subclass. Very nice. Again, what I want to convey to all of you is, don't
get into this idea of copycat. Make your notes separate. Collect all the details, whatever you get from your teachers or your friends, etc. Make a separate summary, make a separate notes, and that should give you the crux of that entire thing. And మనం కేసెస్ లో చూసినప్పుడు ఈ సబ్జెక్ట్ మనకి ఆ డిఫరెన్షియేషన్ కి ఉపయోగపడాలి. అది దీని తాలూకు పర్పస్. ఆ ఐడియా రాకపోతే ఏమవుతుందంటే మనం డెఫినెట్ గా మనం ఇబ్బంది పడతాం. సబ్జెక్ట్ మన దగ్గర కరెక్ట్ గా ఉండకపోతే. హౌ టు డిఫరెన్షియేట్ థింగ్స్, హౌ టు డిఫరెన్షియేట్ ద సిమిలర్ ఫ్యామిలీస్ ఆర్ సిమిలర్ ఆర్డర్స్ అండ్ హౌ టు అరైవ్ ఎట్ ఏ కరెక్ట్ రెమెడీ, ఎట్ ద ఎగ్జాక్ట్ రెమెడీ అనేది మనం ఇబ్బంది పడతాం. అందుకని ఈ పర్టికులర్ది ఆ నోట్స్ మన దగ్గర క్లియర్ గా ఉండాలి. రైట్. సో లాస్ట్ వీక్ మనం హెమామిలిడేల్స్ స్టార్ట్ చేసుకున్నాం అండ్ హౌ ద మెచ్యూరిటీ వాజ్ సీన్ ఫ్రమ్ ద ఆర్టికల్స్ టు హెమామిలిడేల్స్ అనేది కూడా మనం బ్రీఫ్ గా చెప్పుకున్నాం. టుడే we will go with the idea of the drug picture of Hamamelis virginica, and if time permits we will definitely go through a case so that we will get the more clear cut understanding. Okay, so this Hamamelis vir has this idea of extreme sensitivity towards the external stimuli. So these people are too much sensitive to the external stimuli. Second point, when we see the Hamamelis materia medica, we see this idea of that they are very much influenced by other people. So much influence. అంటే ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ సరౌండింగ్ దెమ్. ఈరోజు ఉదయం మనం అనుకున్నది ఏదో జరగలేదు, పొద్దున్నే మన ఎవరినో ఐడెంటిఫై చేయలేదు, పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాం, వాకింగ్కి వెళ్తే తెలిసిన ఇద్దరు ముగ్గురు కనిపించారు, ఇద్దరు ముగ్గురు కూడా మనల్ని ఏం విష్ చేయలేదు. అక్కడి నుంచి క్లినిక్కి వెళ్ళాం, క్లినిక్కి వెళ్తే మన పేషెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోలేదు, లేదా మన స్టాఫ్ ఎవరు మనల్ని విష్ చేయలేదు. ఈవెన్ దీస్ థింగ్స్ which are normally easily thrown away or cannot be considered becomes a big things for these Hamamelis patients. యూజువల్ గా హెమామిలిస్ అంటే మనం మదర్ టించర్స్ అవి వేస్తూ ఉంటాం ఈ వ్యారికోజ్ వెయిన్స్ లో, ఈ హెమరాయిడ్స్ లో, వీటిల్లో. బట్ వెన్ వి సీ ద హెమామిలిస్ పేషెంట్స్, మీరు చూస్తే వెన్ వి ఎంక్వైర్ ఎ లిటిల్ బిట్ ఇన్ టు ద మెటీరియా మెడికా, వాట్స్ హ్యాపెనింగ్ విత్ దీస్ పేషెంట్స్, ముఖ్యంగా ఈవెన్ మదర్ టించర్ లో కూడా నేను చూసింది మీకు చెప్తున్నాను, హెమరాయిడ్స్ లో కూడా ఇన్ మై ఎక్స్పీరియన్స్ people speak a lot about that they did so much to the family and they are not getting the identity. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే అయ్యో బాబు ఎంత పనిచేస్తే పొద్దున్న నుంచి నీ నలుగురికి ఐదుగురికి క్యారేజీలు సర్దటం, వీళ్ళని పంపించడం, వీళ్ళని స్కూల్కి పంపించడం, ఆఫీసులకు పంపించడం, ఇంకో చోటకి పంపించడం, ఇలా చూస్తూనే ఉంటారండి బాబు. ఎంత ఎఫర్ట్, ఒక్కళ్ళు కూడా నువ్వు తిన్నావా అని అడగరు. దిస్ ఈస్ ది ఐడియా యూజువల్లీ విచ్ ఈస్ ద మెంటల్ సిమ్టమ్ ఆఫ్ హెమామిలిస్. ఓకే, దే డెవలప్ hemorrhoids, they develop varicose veins, etc. That is a different thing.
and we can prescribe without seeing what happens to that particular patients. అలా కూడా ఇవ్వచ్చు, ఇవ్వకూడదని నేను చెప్పట్లేదు. బట్ in what sort of patients, ఎలాంటి పేషెంట్స్ లో అసలు ఈ వ్యారికోసిటీ డెవలప్ అవుతుంది, ఎలాంటి పేషెంట్స్ లో ఈ హెమరాయిడ్ నేచర్ డెవలప్ అవుతుంది. when people speak more of these things, ఇలాంటి persons లో where they say that they has this idea and they are not getting enough identity, enough respect for what they actually did, and it is usually towards the family. యూజువల్ గా ఫ్యామిలీ వరకే చెప్తారు వీళ్ళు, అంతేగాని ఊరి గురించి చెప్పేది కాదు ఇది. నేను చాలా కష్టపడుతున్నాను నా ఫ్యామిలీ గురించి, దానికి సంబంధించిన రెస్పెక్ట్, ఎక్స్క్యూజ్ మీ, okay. So this is the idea for Hamamelis work. Usually it was seen that they had this idea of doing something to the family, and they see that the respect, a respect ka thing మళ్ళీ మనకి గెట్ బ్యాక్ అవుతుందా, ఫ్యామిలీ నన్ను ఐడెంటిఫై చేస్తుందా, నేను ఇంత పని చేస్తున్నానని వీళ్ళు గుర్తిస్తున్నారా అనేటువంటిది స్లోగా it may extend towards the other people also with the time, but usually it starts with this idea that there is this thing that they has this idea of responsibility or doing something, doing work for the family, and they are not getting the respect back. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉండేది, రైట్. నెక్స్ట్, ట్రైస్ టు ఆబ్జెక్ట్ ప్రెజెంట్ ఎ స్ట్రాంగ్ ఫేసెడ్ బట్ డజంట్ సక్సీడ్. ఇది కూడా హెమామెలిస్ మెట్రామెడికాలో మనకి బాగా కనబడుతుంది. దే ట్రై టు బి షోయింగ్ ఎట్ ఫేస్ వాల్యూ, చాలా స్ట్రాంగ్, నేను ఏమి ఎఫెక్ట్ అవనండి, లేదండి అసలు నేను పట్టించుకోనండి, ఎవరేమన్నా అన్నా కూడా నేను అసలు దాని గురించి అసలు ఆలోచించను అంటారు పైకి. But when we actually know the person, we can see that this person is suffering from this idea that he is not getting recognized. He is yearning for this idea of respect, which on the face value they condemn. నేను అసలు అడగనండి, అందుకనే ఎందుకంటే నేను అసలు అంటారు పైకి. But when we converse with these people, we can clearly get this idea that this person is mostly speaking from the face value, and internally he wants it. ఏమన్నా నేను అసలు దాని గురించి అంటారు పైకి, కానీ వాళ్ళతో మనకి కాన్వర్స్ చేస్తున్న అంతసేపు కూడా మనకి ఏం కనబడుతూ ఉంటుంది, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో మేము ఎంత పని చేస్తున్నాం ఈ ఫ్యామిలీకి, దానికి మళ్ళీ నాకు అందించాల్సినటువంటి రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఈ ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇవ్వటం లేదు. ఇది బిగినింగ్ ఆఫ్ ద ప్యాథాలజీలో కనబడుతుంది.
అప్పుడు వాళ్ళకి పైల్స్ రావచ్చు, హెమరాయిడ్స్ రావచ్చు, వ్యారికోజ్ వెయిన్స్ రావచ్చు, ఎలాంటివైనా రావచ్చు. అండ్ యూజువల్గా ఆ బార్డర్స్ కూడా వీక్గా ఉండడం వల్ల ఆ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. అందుకని ఈవేళ అంతా నేను బోల్డ్ పని చేశాను, కానీ సాయంత్రం అయ్యేసరికి కనీసం ఇంట్లో ఒక మనిషి కూడా నన్ను అయ్యో నువ్వు తిన్నావా అని అడగలేదు. స్టోరీ పరంగా దీని ఇదే ల్యాక్ క్యాననం వాళ్ళల్లో కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓన్లీ ఫ్యాక్ట్ పరంగా ఇలా చెప్పారు కదా, ఇంకా ఈ టైప్లా అన్న వాళ్ళందరూ హెమామిలిస్ అని అనుకోకూడదు. హెమామిలిస్ లో కూడా ఉంటుంది ఇది. అదే ల్యాక్ కెనైనంలో ఉందనుకోండి, దే ఫీల్ దే ఆర్ నెగ్లెక్టెడ్ అండ్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ వై దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ టు మీ. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు నేను పెళ్ళి అయినప్పటి నుంచి నీకు అన్నం పెడుతున్నానే ఒక్కరోజు కూడా నువ్వు నన్ను మళ్ళీ తిన్నావా అని అడగలేదు. అండ్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ neglected. And why? When we ask a little bit, then what is the need to compromise? There is this idea of compromising. There is this idea of acceptance. ఏం చేస్తామండి, తప్పదు కదా. తప్పదంటే నా ఇంట్రెస్ట్ నేను వాళ్ళ కోసం మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి, లేకపోతే మనకు మొద్దేవాడు పెడతాడు. దట్ ఈస్ ది ఐడియా ఇన్ లెక్క. So in the facts are the ailments from which the complaints begin are similar to most of the remedies. Chala remedies ki samanam avvachu, but the way a person experiences that particular ailments, ఈ కారణానికి అతను ఏ విధంగా స్పందిస్తాడో, ఏ విధంగా అనుభవిస్తాడో ఆ అనుభూతి డిఫరెంట్ ఉంటుంది. ఆ అనుభూతిని బట్టి మనం మనం మెడిసిన్ సెలెక్ట్ చేయటం అనేటువంటిది ఇంకా డీపర్ వే ఆఫ్ ఇండివిజువలైజింగ్ ఏ పర్టిక్యులర్ పర్సన్ రాదర్ దాన్ టెర్మినేటింగ్ ద పర్సన్ ఎట్ ద ఫ్యాక్చువల్ లెవెల్ ఆర్ ఎట్ ద సిమ్టమ్. హెమరాయిడ్స్ ఉన్నాయి, హెమామిలిస్. కోపంగా ఉంది, నక్స్వామిక. కోపము హెమరాయిడ్స్ రెండు ఉన్నాయి, నక్స్వామిక. దీస్ విల్ మేక్ గుడ్ ఇనిషియల్లీ. అవి తప్పని నేను చెప్పట్లేదు, చాలా మంది అలా అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. సో వెన్ యూ స్టార్ట్ ద ఎడ్యుకేషన్ యూ విల్ రైట్ APPLE apple, but even if you write the same APPLE apple in the 10th class also, then things are a little bit different. So understanding a person as a whole is the thing you should be accomplished with when you grow a little bit. దానికి తగ్గటువంటి కృషి మనం చేయాలి. So this is the idea. This is the way Hamamelis behave in these things. When we move further, what happens with these Hamamelis patients? The borders are not sound. ఇది మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం సెకండ్ సబ్ క్లాస్ లో. ఫస్ట్ సబ్ క్లాస్ లో అసలు బార్డర్సే ఉండవు. సెకండ్ సబ్ క్లాస్ లో ఏ లిటిల్ బిట్ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ వెరీ వీక్. అందుకని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో దిస్ weakness of the borders is seen in the pathology also. The weakness of the veins, the engorgement, the bleeding of the veins, either engorgement or the bleeding of the veins, sometimes from the different orifices. Various orifices nunchi bleeding కనపడుతుంది. The borders weak గా ఉంటాయి, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు పీపుల్ వర్డ్స్ తో. దానికి చేసిన దానికి సరిగ్గా రెస్పెక్ట్ రావట్లేదు అనేటువంటి భావన ఉంటుంది. రాకపోతే ఇమీడియట్ గా ఆ మాటలకో వాటికో
వీళ్ళు ఎఫెక్ట్ అయిపోతారు. అది యూజువల్ గా ఈ బ్లీడింగ్స్ రూపంలో కనపడుతుంది. అండ్ ఆల్ ద బ్లడ్ వెజల్స్ ఆర్ వీక్ అండ్ ఫ్రెజైల్. Too much sensitive to other people's words. Throughout the material, throughout the materia medica, and throughout the patients clinically also, we will see this idea that people are looking for the respect or in turn వాళ్ళు చేసిన దానికి ఎక్స్పెక్టేషన్, వెదర్ నేను చేసింది మీరు గమనిస్తున్నారా లేదా, నేను చేసింది అబ్జర్వేషన్ లోకి వెళ్తుందా లేదా, నేను చేసింది తలుచుకుంటున్నారా లేదా అనేటువంటి ఐడియా. ది ఐడియా ఈజ్ అగైన్ ద రో 3 ఐడియా ఇన్ ది మినరల్ కింగ్డమ్, ద ఐడెంటిటీ, వెదర్ పీపుల్ ఆర్ ఐడెంటిఫైడ్ ఆర్ నాట్. Hamamelis has most similarities with the row 3 elements in the mineral kingdom. Too much, like natramore, like magnesium, like silica, like phosphorus, like sulfur. These people clinically has so much idea which can be compared to the row 3 remedies. Sympathetic, sensitive, seeking other people's opinion, trying to find one's place in the world. ఎంత అద్భుతంగా ఇచ్చారో చూడండి. మొరాసియేలో చూస్తే నాకు ఐడెంటిఫికేషన్ వద్దురా బాబు అన్నట్టు ఉంటుంది. పీపుల్ డజంట్ వాంట్ అట్లీస్ట్ దట్ ఐడెంటిఫికేషన్. when you see the morassier, the ficus, however big the trees are, so much affected by separation, whereas things change mostly in this transition from articles to Hamamelis, and people yearn for the identity. People wants to get respect, wants to get identified, which is clearly seen. నేను ఎంత ఆఫీస్కి ఎంత పని చేస్తున్నాను, ఏమిటి వీళ్ళు పొద్దున్నుంచి రాత్రి దాకా ఏళ్ల తరబడి ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను, నాకు ఈ మాత్రం ఐడెంటిటీ కూడా ఎవరా? 5 years నుంచి ఆఫీస్లో వర్క్ చేస్తుంటే ఎప్పుడు ఎవరి ముందు బాస్ అనలేదు, శ్రీకాంత్ ఇంత వర్క్ చేస్తాడు అని ఎప్పుడు అనలేదు. ఇదేమిటిది? కనీసం 2-3తోనే నేను చెప్తూ ఉండాలి కదా, వారానికి ఒకసారైనా. Such is the thinking of this Hamamelis patient. They try at least that I am something here. They believe that I am different, and they try to find my own place in this world, whereas the previous plants has no idea. Even Ulmus campestris, however cancer miasm it has, it doesn't wants to get his place in the world. It is more of what I am doing to others and try to meet the challenge. That is a big thing for Ulmus campestris. But Hamamelis, when you see the materia medica, you can clearly observe the evolution, the growth which is happening in mental condition, that the separation idea is gone away, the here and nowhere is gone away, and people are more wants to find their own identity, their own place in this entire world. And when it is not given, the pathology starts to begin. Delusion unappreciated. So when we see
the facts and emotions, when we see the deeper person, that I am not getting appreciation. This appreciation is the big theme for Hamamelis. Behind this appreciation, all the pathology begins to form. Respect, identity, appreciation are the trio of Hamamelis. Doesn't want to feel small. చెప్పాను కదా, డజంట్ వాంట్ టు ఫీల్ స్మాల్. ఆ స్మాల్ అనే థింగ్ నచ్చదు వాళ్ళకి. దే ఫీల్ దే ఆర్ బిగ్ అండ్ దే సే ఎట్ ఫేసెడ్. ఇందాక చెప్పుకున్నాం, ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్ బై దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంపెన్సేషన్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై ద appreciation. I am not at all affected by the identity. I am not at all affected by the, at the facet they say this. పైకి ముఖపరంగా చెప్తారు అంతే. But when we converse a little bit with these sort of people, you can clearly see the idea running behind, that these people's main aim is just this thing, that they are not getting appreciation, that they are not getting identity, that they are not getting any such sort of thing called expectation for what they did to others, and it is usually the family. Susceptible to reproach and being treated disrespectfully. ఎప్పుడైతే ఎప్రిషియేషను, ఐడెంటిటీ థీమ్ ఉంటుందో బ్యాక్గ్రౌండ్గా, సో రిప్రోచ్కి చాలా ససెప్టబుల్గా ఉంటారు. అంటే తొందరగా ఎఫెక్ట్ అయిపోతారు ఎవరైనా అన్న మాటలకు కానీ అది కానీ. ఏమాత్రం రెస్పెక్ట్ఫుల్గా వీళ్ళని చూడకపోయినా, వీళ్ళకి ఇప్పుడు ప్రతిసారి రెస్పెక్ట్ఫుల్గా చూస్తూ ఉండాలి వీళ్ళని. వీళ్ళకు ఒక అగ్ర చైర్ ఇస్తూ ఉండాలి. అందుకని అది కనుక కొంతమంది ఉంటారు, వీళ్ళు పైకి చాలా మౌనంగా కనపడతారు, ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు. జస్ట్ చాలా వాళ్ళ యాటిట్యూడ్ చూస్తే అయ్యి బాబు ఎంత పొలైట్గా ఉన్నారనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంటర్నల్గా మనం చూసినట్టయితే ఏ మాత్రం వాడు అనుకున్న ఎక్స్పెక్టేషన్లో ఆ సిచ్యుయేషన్లో ఉండకపోయినా, అంటే ఓ 100 మంది వచ్చారనుకోండి, ఆ 100 మందిలో ఇతని రికగ్నైజేషన్ సపరేట్గా ఉండాలనుకుంటారు. నిజానికి ఎవరికి అంత పని ఉండదు. మనల్ని గుర్తించాల్సిన పని ఎందుకు ఉంటుంది? హెల్దీ పీపుల్ మైండ్ అలా ఉంటుంది. వాడి పని ఏదో వాడు చేసుకుని వెళ్తాడు, కానీ అవతల వాడు వీడెందుకు గుర్తిస్తాడు? వాడి పని వాడు చూసుకుంటాడు. But when we see these sort of people, they yearn for this respect. అందుకని పీపుల్ నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారా లేదా అని కాన్స్టెంట్గా చెకప్ చేసుకుంటాడు. జ్ఞానశేఖర్ కనిపించాడు, నన్ను గుర్తించాడా లేదా? రాఘవన్ కనిపించాడు, నన్ను గుర్తించాడా లేదా? అండ్ వెన్ ఎవర్ దే ఫీల్ దట్ దే ఆర్, వాడేదో పనిలో పాప రాఘవన్ గురు పూజలకు వెళ్తే అతని పని అతను చేసుకుంటాడు. అతను ఉన్న ఆ కాసేపు కూడా అతను మాస్టర్ గారు సర్వీస్ చేసుకుందాం అనే దృష్టి ఉంటుంది, కానీ పలానా శ్రీకాంత్ గారు వెళ్తే ఈయన గుర్తించాలని అతను ఎందుకు అనుకుంటాడు? అతని పనేదో అతను చేసుకుంటాడు. ఆ కాసంతసేపు ఇతను గుర్తించకపోతే అదిగో చూసారా ఎంత డిస్రెస్పెక్ట్ అనుకుంటాడు. సచ్ ఈస్ ది థింగ్ విచ్ ఈస్ happening with these Hamamelis patients. They constantly look for an insult like Staphysaceria. ప్రతి క్షణము కూడా నా రెస్పెక్ట్ నాకు దొరుకుతోందా లేదా అని అవతల వాళ్ళలో చెక్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ మోస్ట్లీ నిజానికి వీళ్ళు చేస్తారు కూడా, ఎంతో కొంత వీళ్ళు చేస్తారు డెఫినెట్గా అవతల వాళ్ళకి. నాట్ దట్ అసలు ఏమి చేయకుండా నన్ను రెస్పెక్ట్ చేయమని అనడం కాదు, కొంత జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం చేస్తూ కూడా వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, ఆ ఎక్స్పెక్టేషన్ పెద్దదైపోయి ఆ ఎప్రిసియేషను, ఆ ఐడెంటిటీ, ఆ రెస్పెక్టు నాకు దొరుకుతోందా లేదా అని చెక్ చూసుకుంటారు. దట్ ఈస్ వేర్ ద డెల్యూజన్ లైస్, దట్ ఈస్ వేర్ ద pathology begins for these Hamamelis patients.
నెక్స్ట్ వెరీ యాక్టివ్ ఎట్ వర్క్, అదే చెప్పాను నేను. దీస్ పీపుల్ చేస్తారు, దీస్ ఆర్ నాట్ పీపుల్ హూ జస్ట్ ఎర్న్ ఫర్ దేర్ ఐడెంటిటీ బై సింప్లీ సిట్టింగ్. వీళ్ళు నిజంగా కొంత వర్క్ చేస్తారు, చేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ వస్తుంది, ఎక్స్పెక్టేషన్ టువర్డ్స్ రెస్పెక్ట్ వస్తుంది, ఎక్స్పెక్టేషన్ టువర్డ్స్ ఎప్రిషియేషన్. అండ్ వెన్ దట్ ఈస్ నాట్ గివెన్ వీళ్ళు బాధపడిపోతారు. బాబోయ్, నాకు నేను చేసిన దానికి ఎప్రిసియేషన్ లభించట్లేదు, నన్ను గుర్తించట్లేదు, డిస్రెస్పెక్ట్ఫుల్ చేశారు, నన్ను అవమానించేశారు. ఎవడు అవమానిస్తాడు? నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావు. When we project ourselves bigger, then we will feel insulted. దాంతో మనకు ఓపెన్ గా ఆడియన్స్ గురించి ఏదైనా చెప్పినా వాడి గురించే చెప్పినట్టు వాడికి అనిపిస్తూ ఉంటుంది. చిత్రంగా ఉంటాయి హెమామిలిస్ పేషెంట్స్ తో. బ్యాక్గ్రౌండ్ లో ఆ ఎప్రిసియేషన్ కావాలి అనేటువంటి ధోరణి ఉండడం వల్ల ఎప్రిషియేషన్ లభించట్లేదనే ఏడుపు ఎక్కువగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం దే వర్క్. వాళ్ళు నిజంగా కష్టపడతారు. దే ఆర్ నాట్ ద పీపుల్ హూ డజంట్ ఎఫర్ట్ దెమ్సెల్వ్స్. చాలా ఎక్కువ ఎఫర్ట్ ఉంటుంది పాపం. బట్ ద ఎఫర్ట్ ఈజ్ associated with this idea of to get identified, to get appreciation, and whenever it was not given, they begin to feel insulted, they begin to feel that they had shown disrespect, and the pathology starts. A lot of formication అదే చీమలు పాకినట్టు ఉండడం, ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ మనకు చాలా కనబడుతుంటాయి. The decision making was difficult. డెసిషన్ మేకింగ్ డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కాన్స్టెంట్గా ఈ రెండిటి మధ్య ఈ రెండు పాయింట్స్ వీళ్ళని నడిపిస్తుంటాయి. ఒకటి, కష్టపడాలి, ఇతరులకు హెల్ప్ చేయాలి, ఇతరులకంటే ఫ్యామిలీ యూజువల్గా మనం బాగా వాళ్ళకి హెల్ప్ చేయాలి, మనం బాగా చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ రెస్పెక్ట్, ఆ ఐడెంటిటీ మనకి ఇస్తున్నారా లేదా అనేది రన్ అవుతూ ఉంటుంది. కానీ ఎవడిస్తాడు? ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు. ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటి ధోరణే ఒక డిసీజ్డ్ నేచర్. బట్ యాజ్ దే ఫీల్ దే ఆర్ ఎవల్యూటెడ్, దే ట్రై టు సీక్ దట్ రెస్పెక్ట్. వెన్ దే కాట్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్, మైండ్ పనిచేయదు వాళ్ళకి. ఇట్ విల్ క్రియేట్ ఎ హెవీనెస్ ఇన్ ది ఇన్నర్ సెల్ఫ్. ప్రెషర్, స్ట్రెస్, హెవీనెస్, ఊపిరాడదు, బరువెక్కిపోతారు, యాజ్ ఇఫ్ ఇన్ ఏ ప్రెషర్ కుక్కర్, విత్ ది ఆపోజిట్ ఆఫ్ లైట్ ఎక్స్పీరియన్స్. తేలికగా ఉండిపోవటం, రిలాక్సేషన్. హెవీ వర్సెస్ లైట్. విత్ ది ఐడియా ఆఫ్ respect, with the idea of identity, with the idea of appreciation is Hamamelis. And when they caught between these two things, and when they want to compensate at face value, a lot of stress begins to form, which makes the mind more and more unclear. And they cannot make decisions. ఎప్పుడైతే మైండ్ సరిగ్గా ఉండదో డెసిషన్ పవర్ ఉండదు. దిస్ ఈస్ ద ఫెయిల్యూర్ పార్ట్. స్లోలీ దిస్ పార్ట్ ఎక్స్టెండ్స్. మొదట మైండ్ సరిగ్గా ఉండదు, మైండ్ ఈజ్ అన్క్లియర్. రెండోది, డెసిషన్స్ సరిగ్గా తీసుకోలేరు. దాంతో పీపుల్ బిగిన్ టు సీ దట్ దే ఆర్ గెటింగ్ వీక్. ఇది వరకు ఉన్నంత యాక్టివ్నెస్ లేదు ఈ మధ్య. పీపుల్ సీ దట్ దే ఆర్ గెటింగ్ వీక్. నేను నీరసంగా ఉంటుందండి, సరిగ్గా చేయలేకపోతున్నాను. ఇది చాలా యాక్టివ్గా చేసేవాడిని. ఇండిఫరెంట్.
అనాసక్తత వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరిస్తారు ఐడెంటిటీ? కాన్స్టెంట్గా ఆ ఐడెంటిటీ కావాలి 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 అనేది వెనకాల రన్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఇవ్వలేదో, అది ఎప్పుడైతే గుర్తించలేదో స్లోగా మైండ్ అన్స్టేబుల్ అయిపోతుంది, డెసిషన్ మేకింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, లోపల ప్రెషర్ పెరిగిపోతుంది, దాంతో చేసే పనుల మీద ఆసక్తి తగ్గిపోతుంది, నిరాసక్తత పెరుగుతుంది, ఆశింపు పెరుగుతుంది. People will become more and more indifferent, lack of willpower, lose the willpower, చేయాలన్న సంకల్ప బుద్ధి కూడా పోతుంది. మోర్ అండ్ మోర్ స్కెప్టికల్, డౌట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ చేయడం వల్ల ఏమైనా మనకు ఉపయోగం ఉందా, ఏం చేస్తాను. అండ్ పీపుల్ సీ దట్ దే ఆర్ లూజింగ్ ద కెపాసిటీ విచ్ దే హ్యాడ్ ప్రీవియస్. ఇది వరకు 4-5 వంట చేసేసేదానండి. ఇప్పుడు అసలు నిజానికి పిల్లలు ఉండట్లేదు, ఇంట్లో హాస్టల్లో ఉన్నారు. కానీ మా ఆయనకి వంట చేయాలన్నా కూడా నాకు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? ఎందుకంటే నేను ఎంత పని చేసినా ఎవరు నన్ను గుర్తించరు, నన్ను తిన్నావా అని అడగరు. ఎంత కష్టపడుతున్నానే ఫ్యామిలీకి, కష్టపడితే దానికి తగ్గ రెస్పెక్ట్ లేదు, దానికి తగ్గ ఎప్రిసియేషన్ లేదు. అది నాకు స్ట్రెస్ అయిపోతుంది. ఆ స్ట్రెస్తో బరువు, ఆ స్ట్రెస్తో ప్రెషరు, ఆ స్ట్రెస్తో హెవీనెస్ ఇంట్లో ఉంటే భరించలేను. అట్లీస్ట్ కాస్త బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకుని వస్తే చాలు, లేదా బయటికి వెళ్ళి చూసేస్తావు. అలా అని బయటికి వెళ్తే పోనీ బాగుంటుందా? బయటికి వెళ్తే తలపోటు, ఎక్కువసేపు షాపింగ్ చేయలేను. 1 గంట షాపింగ్ చేసేసరికి ఏంటో దిష్టి కొట్టేస్తున్నట్టు అయిపోతున్నాడు బాబు, ఇంటికి వచ్చేస్తాను. పోనీ అదైనా ఎంజాయ్మెంట్ ఉంటుందా అంటే అగైన్ దే హ్యాస్ టు కమ్ బ్యాక్. పోనీ ఇక్కడ ఏదైనా బాగుంటుందా అంటే దే వాంట్ టు గో అవుట్. పోనీ నువ్వు నీ రెస్పాన్సిబిలిటీస్ చేస్తున్నావు కదా అంటే దానికి ఎప్రిసియేషన్ ఉండదు, దానికి రెస్పెక్ట్ ఉండదు, దానికి గుర్తింపు ఉండదు. దాంతో మళ్ళీ అదే హెవీనెస్, ప్రెషరు, స్ట్రెస్, ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఫీలింగ్. ఆపోజిట్ లైటర్ ఎక్స్పీరియన్స్, తేలిక, రిలాక్సేషన్, వాంట్స్ టు గో అవుట్, వాంట్స్ టు గెట్ షాపింగ్, యాజ్ ఇఫ్ విండో. పోనీ బయట ఏదైనా బాగుంటుందా అంటే బయట ఎక్కువసేపు ఉండలేరు, మళ్ళీ యాగస్ట్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ టు ద హోమ్. ఈ చట్రంలోనే తిరుగుతూ ఉంటారు ఈ సెకండ్ సబ్ క్లాస్ పీపుల్. ఆడియో లేదా? ఆడియో రావట్లేదా? హలో హలో, వినిపిస్తుందా? ఓకే. ఏంటది? మ్యూజిక్ రన్ అవుతుంది, ఏదో వర్క్ చేస్తున్నారు కింద. సో ద ఈగో ఈజ్ టూ వీక్, చాలా వీక్ గా ఉంటుంది వీళ్ళ ఈగో. దే వాంట్ అదర్స్ టు రెస్పెక్ట్ దెమ్. అదే వీడు ఏడుపు చెప్పాను కదా, ఫస్ట్ నుంచి అదే రన్ అవుతుంటుంది. దే వాంట్ అదర్స్ టు షో రెస్పెక్ట్. దే థింక్ దే హ్యావ్ ఎర్న్డ్ ఇట్. ఇది కూడా ఉంటుంది, ఇది ఒక డెల్యూజన్. నేను ఇందాక చెప్పాను కదా, ఎస్పెషల్లీ దీస్ సార్ట్ ఆఫ్ పీపుల్. సో దీస్ సార్ట్ ఆఫ్ పీపుల్కి ఏముంటుంది? దే హ్యావ్ దిస్ ఐడియా ఆఫ్ ఈగో. దే బిలీవ్ దే హ్యావ్ ఎర్న్డ్ ఇట్. నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా చేస్తున్నాను ఈ ఫ్యామిలీకి, చాలా శ్రమ పడుతున్నాను. దే ఆర్ యాక్టివ్, దే వర్క్, దే అన్ని చేస్తారు. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు దాని నుంచి ఆశిస్తారు. ఆశించింది లభించకపోతే బాధ, ప్రాబ్లం, స్ట్రెస్, ఒత్తిడి, దాంతో హెవీనెస్. ఆపోజిట్ లైటర్ ఎక్స్పీరియన్స్. సో దిస్ ఈస్ ది ఐడియా ఫర్ హెమామిలిస్ వర్ పేషెంట్స్. దే వాంట్ టు బి ట్రీటెడ్ స్పెషల్. అదే ఇందాక నేను చెప్తున్నాను కదా, ఆ స్పెషల్, నేను ఒక స్పెషల్ అనేటువంటి ఐడియా విచ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ది అబౌవ్ ఆర్డర్. ఇక్కడి నుంచి ఇది ఇంకా పెరుగుతుంది. అండ్ మనకి ఫ్యాబెల్స్కి వెళ్ళేసరికి ఐడెంటిటీ కూడా కోల్పోతారు. ఐడెంటిటీ కూడా ఇష్యూ కాదు వాళ్ళకి.
మోర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, మోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎలా గ్రో అవుతుందో చూద్దాం ఎవల్యూషన్లో. అందుకే కీప్ అన్ ఐ, అదే చెప్తున్నాను, ఏదో మనం వచ్చాం వెళ్ళాం అన్నట్టు కాకుండా మీరు రాసుకోండి. ఇప్పుడు ఈవేళ కూడా దివ్య ఏం చదివింది చెప్తాను, తను ఆల్రెడీ ఎక్కడో ఆల్రెడీ సార్ నోట్స్, అది మోస్ట్ ప్రాబ్లం నాకు తెలిసినంత వరకు. యాజ్ ఇట్ ఈజ్ మక్కీకి మక్కీ, అది వద్దు. మీకు అర్థమైంది క్రక్స్ చిన్నదైనా అది సపరేట్గా రాసుకోండి. ఎందుకంటే కేసెస్ అన్నీ ఒకేలా ఉండవు. మీకు ఇప్పుడు నెక్స్ట్ టైం అయిపోయింది, కానీ నెక్స్ట్ క్లాస్లో మీకు హెమామిలిస్ కేసు చెప్తాను. ఎంత బ్యూటిఫుల్గా పోర్ట్రే అవుతుందో చూడండి. ఒక ఆఫీస్లో వర్క్ చేస్తాడు అతను. ఆ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు అతను ముఖ్యంగా ఈ కోవిడ్ దాంట్లో అతనికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఇక్కడ వర్క్ చేస్తే ఒకటి, అక్కడ వర్క్ చేస్తే ఒకటి, ఎప్పుడూ గుర్తింపు లేదు నాకు. సో ఇందాక మనం చెప్పుకున్న యాక్చువల్ సపరేషన్ థీమ్, వైఫ్ కుకింగ్, అది రాలేదు ఇక్కడ ఆఫీస్ నుంచి, కానీ థీమ్ అదే వచ్చింది. సో పీపుల్ మనకి డిఫరెంట్ అప్రోచెస్తో వస్తారు. నీ దగ్గర నీ సబ్జెక్ట్ క్రక్స్ ఒక మెటీరియల్ రెడీగా ఉంటే దాని నుంచి నువ్వు ఆ పేషెంట్ని అబ్జర్వ్ చేయగలుగుతావు. ఇదేమి సేమ్ మొనోటోనస్ ఐడియా కాదు, ప్రతి వాళ్ళు ఇలాగే వస్తారని గ్యారంటీ ఉండదు. సో క్రక్స్ని మనం చదవగలగాలి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. అందుకే నేను రిపీటెడ్గా మీకు బోర్ కొట్టినా కూడా ఈ కోర్ గ్రూప్ వచ్చే వాళ్ళకి ఈ వెడ్నెస్డేస్ క్లాసులు మానద్ర మహానుభావ అని చెప్పేది అందుకనే. ఎందుకంటే ఇందులో మనకి ఈ పర్టికులర్ సెషన్స్, సాటర్డే మీ ఇష్టం, ఇది మనం అర్థం చేసుకుని అప్లై చేయాలి. ఇది కళాత్మకంగా వెళ్ళగలగాలి. అంటే ఒక పేషెంట్ మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ క్లాస్లో చూడండి, అక్కే మాట్లాడుతున్నప్పుడు ఆ ఎనాలిసిస్లో నేను దాన్ని ఎలా తీసుకున్నాను, అండ్ షుగర్ వాల్యూస్ ఎంత బ్యూటిఫుల్గా రెడ్యూస్ అయ్యాయో హెమామిలిస్ కేసు. అందుకని ఈ వెడ్నెస్డేస్ ఈ క్రక్స్ ఐడియా అనేది అది పిక్చర్ మారచ్చు ఒక్కొక్క పేషెంట్లో. ఆ ఐడెంటిటీ, ఆ ఎప్రిసియేషను, ఆ క్రేవింగ్ ఒక్కొక్కలా ఉండొచ్చు గాక ఒక్కొక్క పేషెంట్లో. కానీ ఇంటర్నల్గా ఆ ఇవల్యూషన్ అనేటువంటిది సెకండ్ సబ్ క్లాస్ మనం గమనించాలి. కెనాబినేసియేలో ఒకలా ఉంటుంది, ఆర్టికేసియేలో ఒకలా ఉంటుంది, మొరాసియేలో ఒకలా ఉంటుంది, ఉల్మేసియేలో ట్రయింగ్ టు గెట్ ఇన్ టు దట్ ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ని మీట్ అవ్వడానికి ప్రయత్నం ఉంటుంది. హెమామిలిడేసియేలో వచ్చేసరికి ఛాలెంజ్ దాటిపోయి నేను ఆల్రెడీ చేశాను, నాకు ఎప్రిసియేషన్ రావట్లేదు అని ఉంటుంది. అదే మీరు ఫ్యాబెల్స్కి వెళ్తే నువ్వు ఎప్రిసియేషన్ ఇవ్వక్కర్లేదు, అయినా నేను చేస్తాను, బికాజ్ ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇంకా ఎవల్యూషన్ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ టూ మచ్ అయిపోయి ప్రెషర్ డెవలప్ అవుతుంది ఫ్యాబెల్స్లో. సో ఇలా మనం చూసుకుంటూ ఉంటే ఒకే సెకండ్ సబ్ క్లాస్లో ఈ డిఫరెంట్ ఐడియాస్ డిఫరెంట్ ఫ్యామిలీస్లో ఎలా కనపడుతున్నాయి అనేది మనం సపరేట్గా మన దగ్గర ఒక నోట్స్ ఉండాలి. అంతేగాని ఎవరైనా అడిగితే మక్కీకి మక్కీ అక్కడ మన స్వరాలో నేర్చుకున్నంతా తీసుకొచ్చి ఇక్కడ చెప్పకూడదు. దానివల్ల మీకు ఏ లాభం ఉండదు. సో అగైన్ ఇది మీరు ప్రార్థన అనుకోండి, ఇన్స్ట్రక్షన్ అనుకోండి, సజెషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మీరు విన్నప్పుడు మీరు ఒక నోట్స్ రాసుకుని తీరాలి. ముఖ్యంగా ఈ కోర్ గ్రూప్కి వచ్చేవాళ్ళు కొంతమంది అసలు రానే రావట్లేదు, మరీ అదృష్టవంతులు. వచ్చిన వాళ్ళైనా సరే మీ సపరేట్ ఒక ఆ బుక్ చదివితే మీకు అర్థం అవ్వాలి. అర్థమై దాన్ని మీరు పేషెంట్స్లో చూడగలగాలి. And when you begin to converse and communicate with a person, what is the expectation of this particular person అనేది మీకు ఐడెంటిఫై అయిపోవాలి. అక్కడే ఈ ఆర్డర్స్ మారుతాయి, అక్కడే ఫ్యామిలీస్ మారుతాయి, అక్కడే రెమెడీస్ మారుతాయి. ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, హెవీనెస్ లైటు, కానీ ఏ ఫ్యామిలీలోకి వస్తాడో తెలియదు.
ఎందుకంటే అసలు వాడి ఎక్స్పెక్టేషన్ ఏంటో మనం పట్టుకోలేకపోయాం. ప్రీవియస్ గా ఉందనుకోండి ఈ ఇబ్బంది ఉండేది కాదు. హెవీ లైట్ అనే 2 పాయింట్లు వస్తే వాడు ఎక్యూట్ మయాజమా కెనాబిస్ ఇండికా, వాడు టైఫాయిడ్ మయాజమా అర్టికా యూరెన్స్, వాడు సైకోటిక్ మయాజమా కెనాబిస్ సెటైవా, ఇలా ఈజీగా డిఫరెన్షియేట్. ఇప్పుడు థింగ్స్ అలా లేవు. మోర్ అండ్ మోర్ ప్రాపర్ ఇండివిజువలైజేషన్కి వెళ్ళాలి. సో బిఫోర్ you are searching for miasm, you have to search order and you have to search family. సో ఈచ్ అండ్ ఆర్డర్ కి ఏది ఇంపార్టెంటో తెలియాలి, ఈచ్ ఫ్యామిలీకి ఏది ఇంపార్టెంటో తెలియాలి. అదే ఆ పేషెంట్ లో మనం చూడగలగాలి. థింగ్స్ ఆర్ లిటిల్ బిట్ హార్డర్ హియర్, రైట్? సో దిస్ ఈస్ ది ఐడియా ఫర్ హెమామిలిస్. దే వాంట్ టు బి ట్రీటెడ్ స్పెషల్ యాజ్ ఎ హయ్యర్ సోషల్ క్లాస్. ఈ డిగ్నిటీ, ఈ ఎప్రిషియేషన్, ఈ ఐడెంటిటీ, ఇదే హెమామిలిస్ ని మనకి సపరేట్ చేసేది. ఇది హెమామిలిస్ మెంటల్ సిమ్టమ్. అండ్ వెన్ దే search for it and when they doesn't get the appreciation, the pathology usually begins in Hamamelis and it is shown as something bleeding from hemorrhoids or any destructive pathology, begins with some allergies or formication, next extends to the bleeding problems or varicosities and slowly to the other structural problems like diabetes, etc. So the major clinical conditions in which this hemamelis is indicated is the hemorrhoids, the epistaxis, the ligamental tears. Hemamelis is a very good remedy for ligamental tear, as said by Sri Gunavante sir. మనకి యూజువల్ గా ఏంటంటే మన లోకల్ వాళ్ళు ఏదైనా చెప్తే మనకు నచ్చదు. తెలుగు వాళ్ళు ఏదైనా చెప్పారు ఇండియన్స్ పెద్దగా ఇష్టం ఉండదు. అదే ఫారినర్ చెప్పాడు అనుకోండి, వితాల్కస్ గారు చెప్పారు, గుణవంతే ఈజ్ ఏ హైలీ స్కిల్డ్ పర్సన్ ఫ్రమ్ ఇండియా, హైలీ స్కిల్డ్ హోమియోపత్ ఫ్రమ్ ఇండియా అని వితాల్కస్ గారు చెప్పారు. సో గుణవంతే హ్యాడ్ గివెన్ హెమామిలిస్ as a very good remedy for these sort of ligamental tears. Next, lot of meteorrhagia and menorrhagia problems. Hemamelis is a very good remedy, usually in females. Lot of these changes will start when the response was that they are treated disgracefully or there is not enough appreciation for me, and this idea of varicose veins. And when you see the physiological action of this hemamelis, there is lot of this thing called constriction and opposite relaxation of varicose, of veins, usually veins. Physiological ko kuda mano constriction, relaxation, constriction, engorgement was seen in this physiological. What is the mind? That is true to the part. So the mind has this idea of getting stressed, getting heavy, getting pressurized, getting densified, as if in a pressure cooker, for all those sorts of facts for which a second subclass people deal with. And when these are not met with, then they will get this pressure, stress, etc. with opposite that they wants to be relaxed, calm, pressureless, light, is the opposite experience of these second subclass people. Go out, move out. It is not, as Divya said, it is not about stability they search for. It is for this idea of pressure they want to move out. Whereas the fourth subclass people move to get stable. Right? So any doubts regarding today's session?
సార్ నా పేరు మూర్తి. సార్ చెప్పండి. సార్ మీ టెలిగ్రామ్ ఛానల్లో నాకు మీ పాత వీడియోస్ యాక్సెస్ అవ్వట్లేదు. మీరు ఏమైనా యాడ్ చేయాలి సార్ నా నెంబర్ అందులో? టెలిగ్రామ్ మీరు గ్రూప్ లో ఉన్నారా? టెలిగ్రామ్ గ్రూప్ లో అంటే నేను ట్రై చేస్తుంటే నాకు ఊరికే ఒక మీరు ముందు టెలిగ్రామ్ కి నా పర్సనల్ విండోకి టెలిగ్రామ్ లో ఒకసారి మెసేజ్ చేయండి. చేస్తే మిమ్మల్ని ఆ గ్రూప్ లోకి యాడ్ చేస్తాం. మీరు యాడ్ చేసిన తర్వాత అందులో మీరు సెర్చ్ చేస్తే ఆ మీడియా అంతా దొరుకుతుంది. అలాగే, థ్యాంక్ యూ. ఓకే. Any doubts regarding today's class? ఒకసారి లాస్ట్ క్లాస్ లో బ్రీఫ్ గా నేను చదువుతాను సార్. నేను కరెక్ట్ గా ఒకసారి చదువుతారా మీకు టైం ఉంటే? చెప్పండి సార్. Ulmacia, heavy and light, open and shut here and there. Try to take challenge and burdens. When there is no compatibility between parents, it leads to problems. Papillary carcinoma, very sensitive. చిన్నగాటు కూడా ఆ ప్లాంట్ చనిపోతుంది. Cannabinus, react very quickly. చిన్న విషయాల్లో కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాడు. ఈ చిన్న పారాగ్రాఫ్ లో ఈ ఓపెన్ అండ్ షట్, హియర్ అండ్ దేరు, ఇవి జనరల్ సెకండ్ సబ్ క్లాస్ ఫీచర్స్. అవి కెనాబినేస్ కి ఉంటాయి, అర్టికేసీకి ఉంటాయి, మొరాసియాకి ఉంటాయి, ఉల్మేసియాకి ఉంటాయి. ఎక్కడ మనం డిఫరెన్షియేట్ చేస్తాం ఉల్మేసియేని అంటే మిగతా వాటిలతో, ఉల్మేసియేలో ది ఐడియా ఆఫ్ ట్రై టు మీట్ ద ఛాలెంజ్. అంటే ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చింది అనుకోండి, దానివల్ల ప్రెజర్ అయిపోవడం, దానివల్ల బర్డెన్ అయిపోవడం, దానివల్ల స్ట్రెస్ అయిపోవడం అనేటువంటిది లిటిల్ బిట్ తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఛాలెంజ్ని కొంత కంబ్యాట్ చేద్దాం అనుకుంటారు, కొంత ఎఫర్ట్ చేద్దాం అనుకుంటారు, కొంత ముందుకు వెళ్దాం అనుకుంటారు, దాన్ని ఎలాగైనా సరే ఎదుర్కొందాం అనేటువంటి ధోరణి ఉంటుంది. ఈ పైన చెప్పుకున్న 3 ఫ్యామిలీస్లోను మొరాసియాలో కానీ లేదా కెనాబినేసియాలో కానీ అర్టికేసియాలో ఆ ఎదుర్కొందాం అనేటువంటి ధోరణే ఉండదు. ముఖ్యంగా కెనాబినేసియాలో చాలా వల్నరబుల్గా ఉంటారు. అర్టికేసియాలో ఆ వల్నరబిలిటీ కొంచెం తగ్గుతుంది, ఉంటుంది, కొంచెం తగ్గుతుంది. మొరాసియాలోకి వచ్చేసరికి వల్నరబుల్గా ఉండకూడదు, నేను వల్నరబుల్ అని తెలిసిపోతుంది వాళ్ళకి. నేను వల్నరబుల్ బాబాయ్, నేను చాలా వల్నరబుల్, నేను చాలా తేలికగా అన్ని విషయాలు ఎఫెక్ట్ చేస్తున్నాయని. అందుకని వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే పైకి వల్నరబిలిటీ కనిపించకుండా ఉండడానికి ఏ స్ట్రాటజీ వాడాలంటే చాలా బోల్డ్గా ఉన్నట్టు. అందుకనే ఆ బిగ్ ట్రీస్ ఆ నేచర్ వస్తుంది, ఆ ఫైకస్ ఫిక్స్. చాలా గంభీరంగా ఏ రకమైన పరిస్థితులకి వీళ్ళు బెదరరు అన్నట్టుగా ఉంటారు మొరాసియా వాళ్ళు. ఉల్మేసియాలో నిజంగానే అలాంటి నటించడం కాదు, నిజంగానే అలా ఉండకుండా ఉండడానికి చూస్తారు ఉల్మేసియాలో. అలా డిఫరెన్షియేట్ చేస్తారు. హెమామిలేసియాలో ఖచ్చితంగా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి. మేము చాలా చేస్తున్నాం అనే ధోరణి ఉంటుంది. ఆ పైన 4 ఫ్యామిలీస్లోనూ వాళ్ళు చేస్తున్నాం అనే ధోరణి వాళ్ళకు ఉండదు. ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఒకటే ఫీచర్స్ ఉంటాయి, కానీ పర్సన్ దేని వైపు వెళ్తున్నాడు అనేటువంటి వాడి జర్నీ ఎలా ఉంది, వాడి మెంటల్స్ ఎలా ఉన్నాయి అని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. అది ఇక్కడ చెప్పబడుతున్నది. థ్యాంక్ యూ. ఈ హియర్ అండ్ దేరు, బార్డర్స్ వీక్ గా ఉండడం, ఓపెన్ షట్, ఇవి కామన్. ఇవి ఆర్టికల్స్ నుంచి ఫ్యాబెల్స్ దాకా ప్రతి ఒక్కడు చెప్తాడు నాకు ప్రెజర్ వచ్చేసింది, స్ట్రెస్ వచ్చేసింది, హెవీనెస్ అయిందని. కానీ వాడి పర్సనల్ హాట్స్పాట్ ఎక్కడుంది? అందుకే ఇవాళ దివ్య అని చెప్పమన్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా అక్కడ ఉన్నవి చదువుతోంది. మనం ఈ విండోలో ఏం నేర్చుకుంటున్నాం, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం, ఆ హాట్స్పాట్ ఎలా కనబడుతుంది మనకి అనేది మనం సెర్చ్ చేయాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ చెప్పాను కదా, మనం దృష్టి ఇక్కడ పెట్టి వచ్చిన ఈ గంట మనం ఒక నోట్స్ రాసుకుని ఆ సబ్జెక్ట్ని మనం మననం చేసుకుంటే
పేషెంట్స్ క్లినికల్ గా మనం వాళ్ళు చెప్తున్నప్పుడు దాని అబ్జర్వేషన్ మనకు ఆ దృష్టే లేదు అంటే ఇంక మనం చేయగలిగేది ఏముంది? ఎందుకంటే మనం నేర్చుకునే దగ్గరే ప్రతి ఒక్కడికి వాడి టైం ప్రకారం వాడికి ఉందా లేదా అని అలా అవ్వదు. మనం ఒకటి నేర్చుకున్న దాన్ని త్రికరణ శుద్ధిగా నేర్చుకోవాలి. సో హాట్ స్పాట్ ఎక్కడుంది అనేది తెలుసుకోవాలంటే ముందు హాట్ స్పాట్ ఎక్కడుందో మనకు అర్థం అవ్వాలి. రైట్? ఓకే.